మాదగానికి గురునాథన్ గారు. నమస్కారం రాజకమల్ గారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 90 రోజులు పూర్తవుతుంది. ఈ 90 రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉంది సార్? చాలా బాబు గారి పాలన, కూటమి పాలన రాష్ట్ర పురోగతిలో శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా గత పాలనలో ఎందుకు చేయలేకపోయారు, 3 నెలల పాలనలో ఎట్లా సాధ్యమయ్యింది అనేది ఒక చర్చ జరుగుతాం. చాలా అద్భుతమైనటువంటి చర్చ. అభివృద్ధి, సంక్షేమం రెండు, అంటే ఇదివరకు డీబీటీలు నొక్కి కేవలం తాయిలాలు ఇచ్చి 4,25,000 కోట్లు నాన్ డీబీటీ, డీబీటీ కింద ఇచ్చిన కేవలం వెల్ఫేరిజం తప్ప డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఈసారి జోడెద్దుల ఇదిలాగా సమన్వయం చేసుకొని ఒక బండి ఎట్లా వెళ్ళాలో శరవేగంగా ఆ విధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతున్న దాన్ని చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దాని మీద ఎంత చర్చ అంటే ఒక విజనరీ, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక G5 స్వర్ణ యుగంలోకి తీసుకెళ్లేటువంటి వ్యక్తి, ఒక 45 ఇయర్స్ ఇండస్ట్రీ, దాదాపుగా 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అనేది కరెక్ట్గా జనం అసెస్ చేసినటువంటి ఆ యొక్క లీడర్షిప్ ఎమర్జ్ అయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క రూపంలో ఈ పేద ప్రజలకి హక్కుని చేర్చుకునేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అంశం మీకు ఏం చెప్పాలి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి 3 నెలల్లోనే వీరు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా తను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే చూడండి, ఈ రోజున 1వ తారీఖున జీతాలు టెన్షన్ కావాలి. అతను ఇప్పటికి ఓడికి పోలా. చంద్రబాబు నాయుడు గారు ఓడికి పోలా. ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు అది ప్రతి మంగళవారం చేస్తున్నాడనేది దట్ ఈజ్ నాట్ ఎవిడెన్స్, ఎథెటిక్ కాదు. అది వాళ్ళు బ్లూ మీడియాలో సాక్షి పేపర్ను పెట్టి అసలు దానికి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా ఎక్కడా తీసుకురావాలి. ఎందుకు తీసుకురాలేదు తెలుసా? వీళ్ళకి కూడా నేను చెప్తాను, స్పష్టం చేయాలా. అది వాళ్ళ పేపర్ గోల, ప్రతిపక్షాల గోల. ప్రతి నెల మనకి రిటర్న్స్ వస్తాయి గవర్నమెంట్కి, కొన్ని కోట్ల రూపాయలు వస్తుంటాయి. అవి జీతాలకి, ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్కి, తర్వాత మౌలిక సదుపాయాల కోసం, ఈ చేసేటువంటి కార్యక్రమాల కోసం వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మొత్తం 13 లక్షలు చేస్తే దాంట్లో 4 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ కింద వేస్తే దాన్ని నువ్వు అప్పుడు బటన్ నొక్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశావు. నాన్ డీబీటీ కింద కూడా ట్రాన్స్ఫర్ చేశావు. నువ్వు నొక్కేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల సంగతి, బొక్కేసిన సంగతి ఎవరికి చెప్పవు. అన్ని అప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అప్పుడు అభివృద్ధి చేయలేకపోయావు, ఇప్పుడు సరవేగంగా వాలంటీర్స్ లేకుండా వితౌట్ వాలంటీర్స్ నువ్వేం చెప్పావు? పోతద్దంలో చూపించావు. వాలంటీర్ లేకపోతే అసలు వ్యవస్థే లేదని చెప్పావు. ఇప్పుడు వితౌట్ వాలంటీర్స్ గ్రామ సచివాలయాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్తోనే 1వ తారీఖున 1 అవర్లోనే 98% పెన్షన్స్ ఇచ్చినటువంటి చరిత్ర ఎవరిదేనంటే చంద్రబాబు నాయుడు గారు. పాలన దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అన్నాం. ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వాళ్ళకి ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం. వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలా. ఇదివరకు ఏం చేశారో తెలుసా? పర్సనల్ లైఫ్లోకి వచ్చి, ఇంటికి వచ్చి తలుపు తట్టి, మీరు ఏంటి, మీ ఇంట్లో ఏముంటుంది, మీ వారు ఎవరి దగ్గర ఉంటున్నారు, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని డేటా తీయడం వల్లే ఈ ప్రజలందరూ కూడా చేత్కరించుకున్నారు. ఆ వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలియదు కానీ వీళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేలకి వెళ్ళి పనులు కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి ఇళ్లకెళ్ళి
మేము డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి దూతలం అని చెప్పి అవినీతి కార్యక్రమాలు, దందాలు, పోలీసు వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని అస్తవ్యస్తం చేశారు వాలంటరీ వ్యవస్థలో. అంటే కొంతమంది పర్సనల్, అంటే కొంతమంది చేశారు, అందరూ కాదు నేను చెప్పేది. అంటే వాలంటరీ వ్యవస్థలో ఆయన ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఉంది చూసారా, అది కరెక్ట్ కాదు. వాళ్ళు వాడేటువంటి విధానం తీరుతనులు వేరుగా వాడాలి. అందువల్ల మీకు వ్యతిరేకత అక్కడే స్టార్ట్ అయింది.